హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 8. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ప్రియా విరుచుకుపడింది. అనికని ఇలా చూడడం మాకు కష్టంగా ఉంది. నువ్వు అనికను నీకు చెందిన వస్తువులా చూడడం మాకు బాధగా ఉంది. అమ్మా నాన్న వాళ్ళు కూడా విచారంగా ఉన్నారు. వాళ్ళు కూడా అనికను ప్రేమిస్తున్నారు. కానీ నువ్వు ఎవరికీ ఆమె దగ్గరను కూడా రానివ్వవు అని ఆలోచించకుండా అంతా చెప్పింది. ప్రియా మాటలు వెలువడిన వెంటనే ఆమె వారి పట్ల చింతించింది. ఆమె నోటిపై చేయి వేసుకుని, ఆమె కళ్ళు భయంతో ఉన్నాయి ఇప్పుడు. ఆమె ప్రేమించడానికి నీది కాదు అని అధీర్ అన్నాడు. అతని గొంతు చాలా చల్లగా ఉండడంతో ప్రియా వెన్నులో వణుకు పుట్టింది. అనిక ప్రేమించడానికి అమ్మ కాదు, ప్రేమించడానికి ఆమె నాన్న కూడా కాదు. అనిక నాది, నీకు అర్థమైందా? నాది. అధీర్ కిందకి వంగి సోఫా చేతులపై చేతులు వేసి ప్రియాను బంధించాడు. నీ పని అనిక వదినగా ఉండడం, మర్యాదగా ఉండడం, గౌరవంగా ఉండడం, అనిక ప్రాణ స్నేహితురాలిగా ఉండడం కాదు. రహస్యాలు మరియు కన్నీళ్లను పంచుకోవడం కాదు. నువ్వు నీ పాత్ర గందరగోళానికి గురి చేస్తున్నావు అని అన్నాడు అధీర్. కానీ అనికకు ఒక స్నేహితురాలు కావాలి అన్నయ్య. ప్రియా తనను తాను ఆపుకోలేక అరిచింది. ఆమె ఒంటరిగా ఉంది, నువ్వు దాన్ని చూడలేదు. అధీర్ కళ్ళు చీకటి మంటలతో మెరిశాయి. అనికాకి నేను ఉన్నాను. ఆమెకు మరెవరూ అవసరం లేదు. నేను ఆమె స్నేహితుణ్ణి, నేను ఆమె కుటుంబాన్ని, నేను ఆమె ప్రపంచం. ఆమె నాది అంతే. అధీర్ నిటారుగా నిలబడి ప్రియా వైపు పూర్తిగా దీర్ఘారంతో చూస్తూ అన్నాడు. ఈ ఉదయం నీ కన్నీళ్లు ఆమెను బాధించాయి. నేను దాన్ని అనుమతించను. నువ్వు నా భార్య పక్కన ఉంటే ఆమెను బాధించకుండా నువ్వు ఆమె చుట్టూ ఉండలేవు. ప్రియా భయంగా అధీర్ వైపు చూసింది. ఏమిటి దాని అర్థం? ఏమిటి అంటే? అధీర్ నెమ్మదిగా అన్నాడు, ప్రతి మాటను ఉచ్చరిస్తూ. నువ్వు అనికాను మళ్ళీ ఏడిపించడం నేను చూస్తే, స్వేచ్ఛ మరియు ఒంటరితనం గురించి నీ వెర్రి నాటకీయ ఆలోచనలను ఆమె తలలో పెట్టడం నేను చూస్తే, నీ జీవితం చాలా అసహ్యకరంగా మారుతుంది ప్రియా. నేను నీ క్రెడిట్ కార్డులను రద్దు చేస్తాను. నీ స్నేహితులని నీ గురించి అడుగుతాను. నీకు స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తాను. ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నావా? ప్రియా ముఖం నుండి రక్తం కారుతున్నట్లు అనిపించింది. ఆమె సరిగ్గా అర్థం చేసుకుంది. ఆమె సోదరుడు ఖాళీ బెదిరింపు చేయడం లేదు. అతను చాలా చేసి చూపించాడు. అనిక కోసం తాను నిర్మించిన పరిపూర్ణమైన ఒంటరి ప్రపంచాన్ని రక్షించడానికి అధీర్ ఆమె జీవితాన్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు ప్రియా ముఖం మీద కన్నీళ్లు నిశ్శబ్దంగా దారాలుగా కారుతున్నాయి. ఆమె మాట్లాడడానికి చాలా భయపడి తల ఊపింది. అనిక కీర్ తయారు చేస్తుంది. నువ్వు వచ్చి మాతో కూర్చుంటావు. నువ్వు నవ్వుతావు. నువ్వు సాధారణంగా ప్రవర్తిస్తావు. ఈ సంభాషణ గురించి నువ్వు అనికకు తెలియచేయకూడదు. నువ్వు ఆమెను మళ్ళీ బాధ పెడితే నేను ఏం చేస్తానో తెలుసు కదా అని అధీర్ చెప్పాడు. గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. అతని సోదరి ప్రియా సోఫాలో నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. అధీర్ సమస్యను పరిష్కరించుకున్నాడు. అతను హద్దులు విధించాడు. అతను తనది ఏమిటో కాపాడుకున్నాడు. అధీర్ వంటగదిలోకి నడిచాడు. అనిక కౌంటర్ దగ్గర నిలబడి వంటవాడు కీర్ కోసం పాలు కలుపుతూ ఉండగా చూస్తూ ఉంది. అధీర్ లోపలికి వెళుతుండగా ఆమె పైకి చూసింది. ఆమె కళ్ళు అతని వైపు వెతుకుతున్నాయి. అధీర్ నేరుగా అనిక దగ్గరకు వెళ్ళి ఆమెను తన వైపుకి లాక్కొని ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది జాన్. ప్రియా తలనొప్పి బాగానే ఉంది. ఆమె త్వరలో మన దగ్గరికి వస్తుంది. అధీర్ అనిక దగ్గరగా పట్టుకొని కౌగిలించుకున్నాడు. కొంత సమయం తర్వాత వంటగది వెచ్చగా మారింది. తీపి తగ్గుతున్న పాలు, యాలకులు మరియు కుంకుమ పువ్వు వాసన వస్తుంది. వంటవాడు కీర్ కలుపుతుండడం చూస్తూ అనిక స్టవ్ దగ్గర నిలబడి ఉంది. కానీ ఆమె మనసు డిజర్ట్ మీద లేదు. ఆమె భర్త మీద ఉంది. ప్రియా పారిపోవడాన్ని అతడు చూసినప్పుడు అధీర్ కళ్ళలో చీకటి చూపు అనిక చూసింది. అధీర్ చేతులు ఆమె నడుము చుట్టూ చుట్టపడటానికి ముందు ఆమె వెనుక అతని ఉనికిని ఆమె గ్రహించింది. అతను ఆమె భుజంపై తన గడ్డాన్ని ఉంచాడు. అతని శరీరం ఆమె వీపుపై దృఢమైన వెచ్చని గోడలా ఉంది. ఇది సిద్ధంగా ఉందా? అధీర్ అడిగాడు. అతని
అతని గొంతు ఆమె చెవి దగ్గర మృదువుగా ఉంది, దాదాపుగా. అనిక అతని వైపు తిరిగి వాలి చెప్పింది. ఆమె ప్రియా గురించి అడగాలనుకుంది, కానీ ఆమె భయపడింది. అడగడం అతనికి కోపం తెప్పించవచ్చు ఏమో అని. అప్పుడే ప్రియా వంటగదిలోకి నడిచింది. ఆమె కళ్ళు కొద్దిగా ఎర్రగా ఉన్నాయి, కానీ ఆమె ముఖం కడుక్కున్నది. ఆమె ఒక చిన్నగా వణుకుతున్న చిరునవ్వుతో, ఏదో మంచి వాసన వస్తుంది అని అన్నది ప్రియా. అనిక తిరిగి నవ్వడానికి ప్రయత్నించింది, కానీ అది బలహీనంగా అనిపించింది. కీర్ నీకిష్టమైనది కదా, అది చేస్తున్నాము అని అన్నది అనిక. ప్రియా వచ్చినా అధీర్ వెనక్కి తిరగలేదు. అతను అనికాని పట్టుకునే ఉన్నాడు, కానీ అతని శరీరం నిశ్చలంగా ఉంది. కూర్చో ప్రియా అని అధీర్ అన్నాడు. అతని స్వరం నిటారుగా ఉంది. అది ఆహ్వానం కాదు, అది ఒక ఆదేశం. ప్రియా నిశ్శబ్దంగా చిన్న వంటగది టేబుల్ వద్ద ఉన్న కుర్చీని తీసి కూర్చుంది. ఆమె తన ఒడిలో చేతులు ముడుచుకుని టేబుల్ వైపు చూసింది, వారి వైపు కాదు. వంటవాడు కీర్ పూర్తి చేసి చర్లపరచడానికి దాన్ని ఒక గిన్నెలో వేశాడు. వంటవాడు ఉద్రిక్తంగా ఉన్న కుటుంబం వైపు చూసి త్వరగా వంటగది నుండి వెళ్ళిపోయాడు. అనిక 3 చిన్న గిన్నెలు తీసుకురావడానికి కదిలింది. అధీర్ చేయి ఆమె చుట్టూ బిగిసిపోయింది. నేను చేస్తాను అని అధీర్ అన్నాడు. అధీర్ ఆమెను వెళ్ళిపోనిచ్చి కీర్ను స్వయంగా వడ్డించాడు. అతను ఒక పెద్ద గిన్నెలో అంచు వరకు నింపాడు. దీన్ని అతను అనిక ముందు పెట్టాడు. అధీర్ ప్రియకు మరొకటి ఇచ్చాడు. చివరగా తనకు తానుగా వడ్డించుకున్నాడు. అధీర్ అనిక పక్కన కూర్చున్నాడు. అతని కుర్చీ వారి చేతులు తాకుతూ ఉన్నాయి. తిను జాన్ అని అధీర్ ఆమె గిన్నెను ఆమె దగ్గరకు నెట్టాడు. ఇది నీకు మంచిది. అనిక తన చెంచా తీసుకుంది. ఆమె చిన్నగా తిన్నది. కీర్ రుచికరంగా ఉంది. క్రీము మరియు ఎంతో తీపిగా ఉంది. కానీ అనిక దాన్ని ఆస్వాదించలేకపోయింది. వంటగదిలో నిశ్శబ్దం భారీగా మరియు బాధాకరంగా ఉంది. ప్రియా తినకుండా తన కీర్ను చూస్తుంది. ఆహారంలో ఏదైనా సమస్య ఉందా? అధీర్ అడిగాడు. అతని కళ్ళు తన సోదరిపై స్థిరపడ్డాయి. ప్రియా ఇలా అన్నది, లేదన్నయ్య, ఇది చాలా బాగుంది. ఆమె త్వరగా ఒక పెద్ద చెంచా నిండా తీసుకుని తిన్నది. అనిక నీ కోసం తయారు చేసింది అని అధీర్ చెప్పాడు. అది అబద్ధం. వంటవాడితో దానిని అనిక కోసం తయారు చేయించాడు అధీర్. ఎందుకంటే అనికకు ఇష్టం కాబట్టి. అనికకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి అని అన్నాడు అధీర్ ప్రియతో. నేను అన్నయ్య. ధన్యవాదాలు అనిక, ప్రియా చెప్పింది. అనిక విసుగు చెందింది. స్వాగతం ప్రియా అని ఆమె జవాబు ఇచ్చింది. అధీర్ సంతృప్తి చెందినట్లు అనిపించింది. అతను తన దృష్టిని పూర్తిగా అనిక వైపు మళ్లించాడు. అతను తన సొంత కీర్ను ఒక చెంచాలోకి తీసుకున్నాడు, కానీ దానిని ఆమె వైపు ఇచ్చాడు. ఇదిగో నాది రుచి చూడు, ఇందులో మరిన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అని అన్నాడు అధీర్. అధీర్ నాది నేను తింటా అని మెల్లగా చెప్పింది. ఆమె బుగ్గలు ఎరపడ్డాయి. నాకు తెలుసు అధీర్ అన్నాడు. చెంచా ఆమె పెదవుల దగ్గరే ఉంచాడు. కానీ నువ్వు నాది రుచి చూడాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు అధీర్. అనికకు వేరే మార్గం లేదు. ఆమె నోరు తెరిచి తిన్నది. జాలి మరియు విచారంతో నిండిన ప్రియా కళ్ళు వాటిపై ఉన్నట్లు అనిక గ్రహించగలిగింది. అనిక నేలగుండా మునిగిపోవాలనుకుంది. బాగుందా అని అధీర్ అడిగాడు. అనిక మాట్లాడలేక తల ఊపింది. అధీర్ తన కీరును త్వరగా ముగించాడు. అతని కళ్ళు నిరంతరం తన భార్య మరియు అతని సోదరి మధ్య కదులుతూ, చూస్తూ, నియంత్రణిస్తూ ఉన్నాయి. అనిక ఆమె గిన్నెలో సగం దాటిన తర్వాత అతను ఆమె చేయిపై చేయి వేశాడు. చాలు జాన్, ఎక్కువ చక్కెర మంచిది కాదు. నువ్వు తర్వాత మళ్ళీ తిందువు. ఇంకా చాలా మిగిలి ఉన్నప్పటికీ అధీర్ అనిక గిన్నెను తీసుకుని పక్కన పెట్టాడు. అధీర్ అతను ప్రియా దాదాపు నిండిన గిన్నె వైపు చూశాడు. నువ్వు కూడా చాలు ఇంకా అని అన్నాడు. ప్రియ వెంటనే తన చెంచాను కింద పెట్టింది. అధీర్ అకస్మాత్తుగా లేచి నిలబడ్డాడు. కుటుంబం సమయం ముగిసింది. అధీర్ తన నియమాలను అమలు చేశాడు. అధీర్ అందరికీ వారి స్థానాన్ని చూపించాడు. అధీర్ అనిక వైపు చేయి చాచాడు. రా, పైకి వెళ్దాం, నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. అనిక ప్రియ వైపు చూసింది. ఆమె స్నేహితురాలు తల వంగి ఉంది. ఆమె భుజాలు ఓటమితో వాలిపోయాయి. అనిక గుండె నొప్పిగా ఉంది.
ఆమెను కౌగిలించుకోవాలనుకుంది. అంతా బాగానే ఉంటుందని చెప్పాలనుకుంది. కానీ అనిక అలా చేయలేకపోయింది. అనిక అధీర్ చేతిలో తన చేతిని పెట్టింది. అధీర్ అనికను పైకి లాగి తన సోదరి వైపు వెనక్కి తిరిగి చూడకుండా వంటగది నుండి బయటకు నడిపించాడు అనికని. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అనిక మరియు అధీర్ ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.